పాలకుర్తి నియోజకవర్గం మహాబాద్ జిల్లా తొర్రూరు మండల కర్కాల గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడల యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలుపుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొంటూ రాజ్యాంగ విలువల ప్రజలలో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన నినాదానికి పిలుపునిచ్చారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే బాపు అట్లనే మన అంబేద్కర్ గారు ఏ మార్గంలో అయితే నడిచినారో అదే మార్గంలో నడిస్తే ఎట్లుంటది అన్నది ప్రజలకి తెలియజేసి ఆ నినాదంతో ముందుకెళ్లడమే ఒక్కరి నుంచి ఒక్కరికి కూడా ఇది పాస్ ఆన్ అవుతుంది. ముఖ్యంగా హింస అనేది ఈ రోజులలో బాగా పెరిగిపోతుంది. ఇట్లాంటప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకొచ్చిండ్రు, నఫరత్ కి బజార్ మే మొహమ్మద్ కి దుకాన్ ఖోలేంగే అని చెప్పినారు. అదే విధంగా ఇప్పుడు మతాలని కులాలని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ పోతే మీకు లాభం జరగచ్చేమో, ప్రజలకు నష్టం జరుగుతుంది. అది గమనించిన మా నాయకుడు అట్లా ఉండద్దు అని చెప్పి, హింస అనేది ఎక్కడ కూడా కనిపించద్దు అని చెప్పి ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఈరోజు అది కాపాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అట్లనే బాపు గారి మార్గంలో నడవాలని ఇది పెట్టినాము. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వము అందరు కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లెక్క మాటలు చెప్పి మూటలు కట్టే ప్రభుత్వం కాదు. చెప్పిండ్రంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. చెప్పిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువనే చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే సన్న బియ్యము ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ఉన్నోళ్ళకి లేనోళ్ళకి ఏం తేడా ఉంటుంది, తిండి దగ్గర ఏం తేడా అని చెప్పి ఎంత ఈ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా తిన్నా 2 చోట్ల, మంచిగా ఉంది సన్న బియ్యము. ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. అట్లనే యువ వికాసం, ఇంకా చాలా కూడా ఉన్నాయి. మహిళలకి ఫ్రీ బస్సు, ఇంకా చెప్పుకుంటా పోతే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్, చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కూడా ఎక్కువనే చేస్తున్నారు. అట్లనే తొర్రూరు మండలానికి వస్తే నేను ఆల్రెడీ 100 పడకల ఆసుపత్రి పనులు తొందరలోనే ప్రారంభం అవుతాయి. అదే విధంగా మినీ ట్యాంక్ బండ్ పనులు కూడా ఇప్పుడు ప్రారంభం అయితే ఒక వీక్ లోపల ప్రారంభం అయితే ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినామో అందులో అన్ని కూడా తప్పకుండా చేసి తీరుతామని చెప్తూ సెలవు తీసుకుంటాం.